అది సరే గాని ఇంతకీ మీరు ఎంతవరకు చదివారు? ఏ స్కూల్లో చదివారు? హై స్కూల్. ఏ స్కూల్? హై స్కూల్. హై స్కూలా అంటే అది ఎక్కడుంది బావా? అద్దా నీకు తెలియదురా, నేను చెప్తాను వినరా నాయనా. చెప్పన్నయ్యా. ఇట్లా నుంచి చక్కగా పోయి ఉండుకో, అక్కడ కొద్ది టర్నింగ్ వస్తుంది. అక్కడ నుంచి చక్కగా ఎటు వెళ్ళాలమ్మా? ఇటు 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 చక్క స్ట్రైట్గా వెళ్ళాలమ్మా. అబ్బా నువ్వు రోజు స్ట్రైట్ గానే వెళ్తావమ్మా? వెళ్తుంటానమ్మా, నాదంతా స్ట్రైట్ రోడ్. వెళ్తాడు ఇంట్లో మొగులు లేనప్పుడు. చూడు నీ గురించి ఎన్ని విషయాలు తెలిసినా. ఇంతకీ మీరు చదివే క్లాస్ ఏంటి? హై క్లాస్. ఏ క్లాసు? హై క్లాస్ అంటే ఏంటమ్మా? అది చెప్పాలంటే నేను చెబుతారా అమ్మ, నీకు తెలియదు, వాడు తెలియదు. నేను చెప్తానే నాటు. మీ ఇద్దరు చెప్పొద్దు, అక్కడికి వెళ్ళి చెప్పొద్దు, ఇక్కడికి వెళ్ళి చెప్పొద్దు, ఇక్కడే ఉండి చెప్పండి. మీరు ఎన్ని క్లాసులు చదివారు? 1వ తరగతి చదివాము, ఇంకా 2వ తరగతికి వెళ్ళా. తమరు బావా? నేనా 11వ క్లాస్ చదివామమ్మా. 11వ క్లాస్ చదివావా? అందుకనేనా అబ్బాయి ఒకటి అన్నాడు కదా, ఒకటి యాడ్ చేశా. ఓహో, 2 కలిసి 11 వచ్చిందా? ఇప్పుడు నాకు అర్థమైంది, మీ ఇద్దరు చదువురాని మొద్దులని. అర్థం గారు, మా ఊర్లో నాకు మంచి మర్యాద ఉంది, పరువు ఉంది, పోయిద్ది. అబ్బా నీ పరువు ఏంటమ్మా ఈ ఊర్లోది? ఏమనుకున్నా సంజీవ్ రెడ్డి అంటే. నీ పేరు సంజు రెడ్డా? చూసావా మాటల్లో కలిసి నీ పేరు ఎలా బయటికి లాగాను? కాదండి, వాడేదో మాటల్లో మర్చిపోయే పేరు పుట్టుకుని అన్నాడు. వాడు కంచాలు దించే లంచాలు రాయడమ్మా. మాకు తెలుసులేని అతని పేరు కూడా చెప్పవా? అతని పేరు మొద్దు బెమ్మయ్యోల కొడుకు లక్ష్మీనారాయణ. లక్ష్మణాచారి గొట్టాలు మంచి ఫేమస్. నీ గురించి చూడు ఎలా చెప్తున్నాడా. నన్ను ఇంత లిస్ట్ చెప్పాడు. ఒక్కసారి మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళానా, తలుపేసింది, తలుపు తీసానా, మంచం ఎగిరెగిరి గుద్దుతున్నాడు. ఎగిరెగిరి కాదురా, నాకు అప్పుడు బాగలేక కొడుతున్నావా? రే తమ్ముడు పోయినోడు ఈ రకమైన బండలు వేస్తున్నావు నా మీద. వెయ్యాలి కదా, పెద్ద బండి ఎట్లా నువ్వు నా మీద. ఈ మాత్రం బండి ఓర్చుకోలేవా? కాపండి మీ ఇద్దరు కూడా. నేను ఈ ఊరికి వచ్చిన టీచర్ని, మిమ్మల్ని ఎలాగైనా సరే బడికి తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాను. నడవండి బడికి. మేడం మేము రామ్ మేడం. మేడం నేను రాను మేడం, నా పుట్టినరోజు మేడం, ఈరోజు నన్ను కొట్టకూడదు. వస్తావా తాగమంటారా? వస్తాం పదా. మా ఇద్దరితో కమిట్ అవ్వమ్మా. ఓ లొట్టెశం పల్లానా లోతు కళ్ళదానా ఎటన్నా పోదామే ఎంకమ్మా. ఓ ముంగి సముక్కుదానా ఏనుగు చెవుల ఎడ్డిదానా ఎట్ల కన్నా పోదామే ఎలకమ్మా. ఓ లొట్టెశం పల్లానా లోతు కళ్ళదానా ఎటన్నా పోదామే ఎంకమ్మా. మన వేడి కన్నా పోదామే ఎంకమ్మా. ఓ ముంగి సముక్కుదాన ఏనుగు చెవుల ఎడ్డిదాన ఎట్ల కన్నా పోదామే ఎలకమ్మా. మనం ఎట్ల కన్నా పోదామే ఎలకమ్మా. నేను గుడ్డేలుగులాడున్నా, నువ్వు గులా పువ్వుల కుంటివే. నేను గుర్రమూల చెంగలిచ్చిన, నువ్వు కొయ్యల గుర్తివే పోరి. నేను గుడ్డేలుగులాడున్నా, నువ్వు గులా పువ్వుల కుంటివే. నేను గుర్రమూల చెంగలిచ్చిన, నువ్వు కొయ్యల గుర్తివే పోరి. గోళ్ళొట్ట చెంపల్లనలోతో కండ్లదాన ఎటన్నా ఓదమే ఏకమ్మా. మన వేడి కన్నా ఓదమే ఏకమ్మా. ఓ ముంగి సముక్కుదాన ఏనుగు చెవుల ఎడ్డిదాన ఎట్ల కన్నా ఓదమే ఎలకమ్మా. మనం ఎట్ల కన్నా ఓదమే ఎలకమ్మా.
పూలల్ల ఊసున్న పండ్లల్ల పాసున్న తోల్కపోతనే తొండమ్మ నిన్ను దోల్కపోతనే తొండమ్మ నీకు దగ్గున్న దమ్మున్న టైఫాయిడ్ జ్వరమున్న మందు తెత్తనే మంకమ్మ నీకు మందు తెత్తనే మంకమ్మ నేను గొండ్రిగా పలాగున్నా నువ్వు గోగు పువ్వు లెక్కుంటివే నేను గాడిదోల గాండ్రించిన నువ్వు శిలక లెక్క వలికి తిరపోరి నేను గొండ్రి గప్పలాగున్నా నువ్వు గోగు పువ్వు లెక్కుంటివే నేను గాడిదోల గాండ్రించిన నువ్వు శిలక లెక్క వలికి తిరపోరి ఓ లొట్ట చెంపల్దానలో తూకన్లదన ఎటన్న ఓదమే ఎంకమ్మ మన వేడికన్న ఓదమే ఎంకమ్మ ఓ ముంగీస ముక్కుదాన ఏనుగు చెవుల ఎడ్డిదాన ఎటన్న ఓదమే ఎలకమ్మ మనం ఎట్ల కన్న ఓదమే ఎలకమ్మ నీ మూతేమో పోతేవులే ముక్కేమో డొక్కోలి చక్కాని వంపులే చుక్కమ్మ నీ చక్కాని వంపులే చుక్కమ్మ నీ జబ్బలేమో కూనున్న జాకెటేమో లూజున్న జంక బోనులే జంగమ్మ నేను జంక బోనులే జంగమ్మ నేను దున్నపోతు లెక్క ఉన్నా నువ్వు దూది పువ్వు లెక్కుంటివే నేను ఎర్రి కుక్క లెక్క మొరిగినా నువ్వు కర్రెకాకి లెక్క అర్తివే నేను దున్నపోతు లెక్క ఉన్నా నువ్వు దూది పువ్వు లెక్కుంటివే నేను ఎర్రి కుక్క లెక్క మొరిగినా నువ్వు కర్రెకాకి లెక్క అర్తివే గోళ్ళొట్ట చెంపల్దానలో తూకన్ల దాన ఎటన్న ఓదమే ఎంకమ్మ మన వేడి కన్న ఓదమే ఎంకమ్మ ఓ ముంగి చమ్ముక్కు దాన ఏనుగు చెవుల ఎడ్డి దాన ఎట్ల కన్న ఓదమే ఎలకమ్మ మనం ఎట్ల కన్న ఓదమే ఎలకమ్మ పోరి నాతో కడ్దికు పోదాంపా నువ్వు చెప్పుతోటి కొట్టిన గాని చీపురుతోటి చంపిన గాని నిన్ను ఇడు అనే కడతమ్మా నిన్ను ఇడిచిపెట్టనే కడతమ్మా నువ్వు మోటు మోటు తిట్టిన గాని మొల్దారం తెంపిన గాని మోజు ఓదేవో మంటమ్మా నీ మీద మోజు ఓదేవో మంటమ్మా నేను పందికొక్కులాగున్నా నువ్వు పల్లిత్తు లెక్కుంటివే నేను గౌడి బర్రె లెక్క ఒర్రితే నువ్వు గండు జీవ లెక్క గుర్తివే నేను పందికొక్కులాగున్నా నువ్వు పల్లిత్తు లెక్కుంటివే నేను గౌడి బర్రె లెక్క ఒర్రితే నువ్వు గండు జీవ లెక్క గుర్తివే గోళ్ళొట్ట చెంపల్దనలో తూకన్ల దన ఎటన్న ఓదమే ఎంకమ్మ మన వేడి కన్న ఓదమే ఎంకమ్మ ఓ ముంగీస ముక్కుదాన ఏనుగు చెవుల ఎడ్డిదాన ఎటన్న ఓదమే ఎలకమ్మ మనం ఎట్ల కన్న ఓదమే ఎలకమ్మ నేను గుడ్డేలులాగున్నా నువ్వు పుల్ల పువ్వు లెక్కుంటివే నేను గుర్రమూల శంగలిచ్చినా నువ్వు కొయ్యలోలే గుర్తివే పోరి నేను గుడ్డేలులాగున్నా నువ్వు గుల్ల పువ్వు లెక్కుంటివే నేను గుర్రమూల శంగలిచ్చినా నువ్వు కొయ్యలోలే గుర్తివే పోరి గోళ్ళొట్ట చెంపల్దానలో తూకన్ల దాన ఎటన్న ఓదమే ఎంకమ్మ మన వేడి కన్న ఓదమే ఎంకమ్మ ఓ ముంగీస ముక్కుదాన ఏనుగు చెవుల ఎడ్డిదాన ఎట్ల కన్న ఓదమే ఎలకమ్మ మనం ఎట్ల కన్న ఓదమే ఎలకమ్మ ఇంకా రాలేదు ఫోన్ చేసి చాలా సేపు అవుతుంది రే డేంజర్ అరే డేగా ఎంతసేపు అయిందిరా వచ్చి ఇప్పుడేరా నీ కోసం వెయిట్ చేస్తున్నాను ఈరోజు పేపర్ చూసావంట్రా ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూసావంట్రా అంత టైం మనకెక్కడదిరా ఇంతకేం రాశారు ఆ పేపర్లో
మనం ఏ వార్త పడితే ఆ వార్త చదవం కదరా. మనం చదివితే దొంగతనాల గురించో మర్డర్ల గురించో మానభంగాల గురించో అందకన్నా ఎక్కువ చదివితే మనం చేసే ఈ వృత్తికే అవమానం రా. మన ఈ వృత్తిలో అడుగు పెట్టినప్పుడే మన బాధ్యత ప్రమాణం చేశాం కదరా, ఇలాంటి మంచి వార్తలు లేపితే చెడు వార్తలు చదవమని. ఇంతకీ ఏం రాశారు పేపర్లో? ఈ కొడి చెడికి కొత్తగా సిబిఐ ఆఫీసర్ ఆనంద్ అనేవాడు వస్తున్నాడు. వాడు మనం కాల్చి చంపిన ధర్మరాజ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తున్నాడంటరా. గుడ్ న్యూస్, రాణి నాయాల్ని నంజుకు తిందాం. రే మన దాకా రాణిస్తాడంటవా? ఎవర్రా వాడు? ఇంకెవర్రా, మన చిన్న బాస్ విక్రమ్ రా. అయితే మన బాస్ చేతిలో ఇది చావు తప్పదన్నమాట. వాడు అల్లటప్ప ఆఫీసర్ కాదండ్రి. వాడు ఎంతటి వీరుడైనా ఎంతటి సూర్యుడైనా మన బాస్ కనిపిస్తే చెమటలు పట్టి చెల్లి జ్వరం వచ్చిన వాళ్ళు అనకాల్సిందేరా. ఎవరు వస్తున్నట్టున్నారు? ఎప్పుడు వస్తున్నారా వాడు? ఎవడు? ఎవరు బాస్? ఏ ఎవరు కాదురా, ఎవడాడు అనాలి. ఎవడు బాస్ వాడు? వెరీ గుడ్. ఇది మన రౌడీలు మాట్లాడే భాష. ఈ సమాజంలో మంచి వాళ్ళకి మంచి భాష, చెడ్డ వాళ్ళకి చెడ్డ భాష అని రెండు భాషలు ఉన్నాయిరా. వాటిలో మనది మంచి భాష. దీన్ని కానీ మీరు మర్చిపోయారనుకో నేను మిమ్మల్ని మర్చిపోవాల్సి వస్తుంది. ఏమంటారా? తప్పైంది బాస్, ఇక తప్పుగా మాట్లాడను. ఓకే, అందుకేరా మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. ఏయ్, ఆపండ్రా, అనవసరంగా నవ్వుతారు ఎందుకురా? నవ్వడానికి ఒక టైం ఉంటుంది, మాట్లాడుకోవడానికి ఒక టైం ఉంటుంది. నాకు ఇలాంటి మాట్లాడినా నవ్వడాలన్నా నాకు అసలు ఇష్టం లేదు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు బాస్? ఏయ్, ఈ చేతున్న బ్యాగ్ లో 100 కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా మన స్థావరాన్ని తీసుకెళ్లి భద్రపరచు. అలాగే బాస్. అన్నట్లు కొత్తగా ఎవడో సిబిఐ వచ్చాడు కదరా, వాడి పేరేంటి? వాడి పేరు ఆనంద్ బాస్. ఆనంద ఆనంద వాడికి పేరుకేరా ఆనంద్. ఇక వాడికి కష్టాలమయమే, తప్పదు. వాడిని తక్కువ అంచనా వేయద్దు బాస్. పోయిన సంవత్సరం బాంబేలో జరిగిన బాంబేలు కేసులో ఆ ముఠాన్ని పట్టుకొని ప్రభుత్వానికి అప్పచెప్పింది ఈ సిబిఐ గడ బాస్. ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ హత్య కేసులో ఇన్వెస్టిగేషన్ చేసి దొంగలు పట్టించింది ఈ సిబిఐ గారే బాస్. అంతేకాదు బాస్, అలిపిరి దగ్గర సీఎం కారు కింద బాంబు పెట్టిన ఆ ముఠాన్ని కూడా పట్టించింది ఈ సిబిఐ గడ బాస్. పరిటాల రవి హత్య కేసులో ముద్దుచిని పట్టించింది ఈ సిబిఐ గారే బాస్. ఒరే, వాళ్ళంతా అమాయకులరా, అందుకని ఈజీగా దొరికిపోయారు. మనల్ని పట్టుకోవడం నిన్ను నన్ను పుట్టించిన ఆ బ్రహ్మతరం కూడా కాదురా. ఐఎమ్ రైట్. వాడికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది బాస్. ఏయ్, వాడికి ఎంత బ్యాక్గ్రౌండ్ అంటే మనకేంట్రా? మన బ్యాక్గ్రౌండ్ గురించి తెలిస్తే వాడు బ్యాగ్ సర్దుకొని చింతలపల్లి అడుగుకి వెళ్ళిపోవాల్సిందేరా. వాడు మాటలతో లొంగేయడం కాదు బాస్. మరి దేనికి లొంగుతాడో తెలుసుకోండిరా. డబ్బు కట్లకు లొంగుతాడేమో బాస్. నోట్ల కట్ల కొన్ని కోట్లు పడేసిన లొంగేయడం కాదు బాస్. ఏయ్, వాడి గురించి నీకు అంత కరెక్ట్ గా ఎలా తెలిసిందిరా? నా తండ్రి చావు కారణం ఆ సిబిఐ గారే బాస్. చేయనారానికి నా తండ్రికి ఉరిశిక్ష పడేలా చేశాడు. రే, ఈ రకంగా మనకి తలనొప్పి ఇచ్చావాడిని ఏ కాడికి కాటికి పంపాల్సిందేరా. మనకి తలనొప్పిలా మారినవాడు తల తెమ్మంటావా బాస్? రే 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 వద్దురా, ముందు పద్ధతిగా గాంధీలాగా చెప్దాం. లేదనుకో ఇంటే ఇంటాడు, లేకపోతే గాసిలాగా కాల్చి చంపేద్దాం రా. అద్భుతం, మహా అద్భుతంగా ఉంది బాస్. ఓకే, ముందు మన వజ్రాలను తీసుకెళ్ళి మన స్థావరంలో భద్రంగా భద్రపరచండి. అలాగే బాస్. రే, అన్నట్లు ఆడవాసం తగిలి 6 మాసాలు అయిందిరా. మన రసగుల్ని ఒక్కసారి రమ్మని చెప్పండి రా. అలాగే బాస్.
मैं डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 को जान जिगर आओ मेरे जान नी పంచులోని పవర్ గేమ్ నేను పెద్ద ఫ్యాన్ నా పుట్టలో నా వేలు పడితే ఎందుకు వదులుతాను అలాంగ్ టైం నో సీ మే డల్ 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 नौटंकी 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 मैं नौटंकी 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 को పదవల్లో పెట్టావా మెక్కాయి కొట్టు ఐ బాబోయ్ నీకెందుకు వచ్చింది డౌట్